మంచివాళ్ళు ఎవరు చెడ్డాళ్ళు అంటే ఎవరు చెప్పగలుగుతాం? ఓకే, ఒక్క నిమిషం. అడ్వకేట్ మధుబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. మధుబాబు గారు, అంటే డిఫర్మేషన్ కేసుకు సంబంధించి ఏముంటాయి లీగల్ పాయింట్స్? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసే సాక్ష్యాలు ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది? మరి పరువు నష్టం దావా కేసుకు సంబంధించి గతంలో నిలదొక్కున్న వాళ్ళతో చాలా తక్కువ మంది అనే చెప్పాలి. ఒక్కసారి కేసుకు సంబంధించి డీటెయిల్స్, ఇవాళ జరిగిన వాదోపవాదనలు కావచ్చు, సెక్షన్లకు సంబంధించి కావచ్చు, ఒక్కసారి. మధుబాబు గారు హలో, చెప్పండి, వినిపిస్తుంది. నమస్తే మేడం. డిఫామేషన్ అనేది ఐపీసీలో నమస్తే సార్. డిఫామేషన్ అనేది ఐపీసీలో 499 అట్రాక్ట్ అయ్యేది సెక్షన్. ప్రజెంట్ గా ఇప్పుడు 356 అట్రాక్ట్ అవుతుంది. కొండ సురేఖ గారు ఇప్పటిదాకా మన సార్ అన్నట్టుగా కొండ సురేఖ గారు ఎవరినో కొట్టబోయి ఎవరికో దెబ్బ తగిలింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది అక్కినేని ఫ్యామిలీ వారికి మరియు సమంత గారికి ఆమె యొక్క వ్యక్తిత్వం మీద చాలా పెద్ద దెబ్బ పడ్డది. డిఫామేషన్ 100% దీని మీద మెయింటైనబిలిటీ ఉంటదండి. స్టేట్మెంట్స్ రికార్డ్ అయినాక కొండ సురేఖ గారి మీద దీని ఎఫెక్షన్ కంపల్సరీ ఉంటది. ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ లో కంపల్సరీ డిఫామేషన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. కొండ సురేఖ గారు కంపల్సరీ బదులు చెప్పాల్సి ఉంటది. ఓకే, అన్న ఒకటి